ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా హత్య కేసును టౌన్ పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యేక పోలీస్ బృందాల నిరంతర గాలింపు చర్యలతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు. ఈ కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన ఆయన నిందితుడు పిట్టా నరసింహులు హత్య చేసినట్లుగా విచారణలో అంగీకరించారని తెలిపారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన కామారెడ్డి టౌన్ సిఐ నరహరి నేతృత్వంలోని పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించినట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడు డీఎస్పీ మధుసూదన్ ఏమన్నారో ఆయన మాటల్లో విందాం. కామారెడ్డి పట్టణ పిఎస్ పరిధిలోని రైల్వే ట్రాక్ పక్కన మే 31 రోజున ఒక గుర్తు తెలియని మహిళా శవం దొరికింది. ఆ మహిళా శవం పైన జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం పట్టణ సిఐ నరహరి గారు 2 స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి ఆ యొక్క మహిళను ఐడెంటిఫై చేసి ఆమెను శ్యామలగా గుర్తించినారు. తర్వాత నెలన్నర తీవ్రంగా కష్టపడి నేరస్తుడైన పిట్ల నరసింహుని పట్టుకోవడం జరిగింది. ఇతను మామిళ్ళ రాజన్న అనే మరో పేరుతో చలామణిలో ఉన్నాడు. ఈ 2 పేర్లు కూడా ఇతనివే. గతంలో నిజామాబాద్ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ ఫర్ గెయిన్, అట్లే బాసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ కేసు ఇతను నిందితుడిగా ఉన్నాడు. బాసర పోలీస్ స్టేషన్లో వారెంట్ కూడా ఉన్నది. ఇతన్ని చాలా తీవ్రంగా కష్టపడి పట్టుకుని నా కామారెడ్డి పట్టణ పోలీస్ టీం అందరికీ కూడా మా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసులో ఇతన్ని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది.